హరే శ్రీనివాస. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి వ్రతం నాడు ప్రధానంగా రెండింటిని చెప్తున్నాం. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. ఉపవాసం అంటే ఆహార నివృత్తి. ఉపవాసం అని చక్కటి నిర్వచనం చెప్పారు. ఆహారాన్ని విడిచిపెట్టడమే ఉపవాసం. వారి వారి శారీరక స్థితిని బట్టి ఆహారాన్ని నివృత్తి చేసుకోవాలి. అసలు తినకుండా ఉండలేని వారు ప్రాణరక్షణ కోసం అల్పమైన, సాత్వికమైన, శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. శరీరం సహకరిస్తే పూర్తి ఉపవాసం చేయవచ్చు. ఇక రెండవది జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండడం అని. నిద్ర మాని పరమశివుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే నిద్ర లేని దేవుడు మహాదేవుడు. ప్రళయకాలంలో కూడా కళ్ళు తెరుచుకుని చూసేవాడే ఆయన. సర్వ జగత్తు కూడా ప్రళయకాలంలో నిద్రపోవచ్చు, కానీ శాశ్వతమైన పరమశివుడికి నిద్ర అనేదే లేదట. ఇది జ్ఞానస్వరూపుడు అని చెప్పడం. అజ్ఞానం కానీ మోహం కానీ లేనటువంటి దైవం కనుక నిత్య జాగరణశీలుడు పరమశివుడు. ఆయన వ్రతంలో జాగరణ వ్రతం, ఇలాంటి జాగరణ ఉపవాసం వ్రతంలో పరమశివుణ్ణి ఆరాధించి ధన్యులమవుదాం. హరే శ్రీనివాస. వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.